ఎలా అనిపించింది సినిమా? బాగుంది, బ్లాక్ బస్ట్. అంటే విఎఫ్ఎక్స్ కొంచెం తగ్గిందని అంటున్నారు కదా. బాగుంది. ఫైట్స్ అన్నయ్య ఎంట్రీ అన్నీ బాగా నచ్చింది. లుక్ అసలు పవన్ కళ్యాణ్ కంపేర్ చేయకూడదు అన్న, అసలు వేరే లెవెల్ పవన్ కళ్యాణ్ అయితే. బాగా అనిపించింది. చెప్పలేమండి. బాగుంది, బ్లాక్ బస్ట్. కేసీపీడి బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు కదా అండి, సో ఫ్యాన్స్ అందరికి ఇది ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. విఎఫ్ఎక్స్ కొంచెం తగ్గిందని అంటున్నారు. అలా అనిపించలేదు. సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? లాస్ట్ సీన్ లో. అంటే మరి నిధి అగర్వాల్ కి మరి పవన్ కళ్యాణ్ గారికి మధ్య సీన్స్ ఎలా అనిపించింది? ఎలా అనిపించిందండి? చాలా బాగుంది, డీసెంట్ గా ఉంది. ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా చూస్తాం, చాలా నీట్ గా ఉంది. ఎక్కువ హడావుడు లేదు, చాలా సింపుల్ గా చాలా బాగుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించారు కదండి, ఎలా అనిపించింది? లుక్ చాలా బాగుందండి, డిఫరెంట్ స్టైల్. ఎప్పుడు కుర్రోళ్ళ కనిపించాడు, ఇప్పుడు చాలా అఫీషియల్ గా రాజుల కాలంలో ఫైట్ ఎలా చేయాలో, వాళ్ళ ఫైటర్స్ గతంలో ఎలా ఉన్నారో అది చాలా క్లియర్ గా నీట్ గా ఉందండి, చాలా బాగుంది. అలాగే మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కదా అండి, ఫ్యాన్స్ అందరికి ఇది ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ అవ్వచ్చు. సినిమా గురించి కానీ ఆయన కోసం వచ్చారు. ఆ వేరే మళ్ళీ గెటప్ లో లేటెస్ట్ గెటప్ లో ఉన్నారు కాబట్టి ఆ గెటప్ తగ్గట్టుగా చాలా నీట్ గా క్లీన్ చేశారండి. డిప్యూటీ సీఎం హోదాలో తగ్గట్టుగానే డీసెంట్ గా ఉందండి, హడావుడిగా లేదు. సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? సినిమాలో అండి ఎప్పుడైతే హైందవ మతం అని చెప్పి ఆ ధర్మం రక్షిత అనే దాని మీద ఆ హిందువుల మీద ఫోకస్ బాగా చేసినట్టుగా ఉంది. గతంలో అదర్ దేశం వాళ్ళు, మన ముస్లిమ్స్ వాళ్ళు మన ఇండియాలో మన హైందవ మతాన్ని ఏ రకంగా అణిచివేశారో దానికి తగ్గట్టుగా ఒక పవర్ అనేది తీసుకొచ్చారు. ఆ పవర్ మనం పర్ఫెక్ట్గా ఎలా కనుక పర్ఫెక్ట్గా చేస్తే ఆ పవర్ ఎంత ఉపయోగపడుతుందో, దైవశక్తి పర్ఫెక్ట్గా ఉందనేది దీని ద్వారా మనకి తెలియపరిచారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి సినిమా? 5 ఏళ్ళ తర్వాత సినిమా అంటే చాలా చక్కగా సినిమా. సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? నేను అంతలో అయినమ్మా, లాస్ట్ టైం అయితే బాగా కనెక్ట్ అయ్యా. లాస్ట్ లో అంటే పవన్ కళ్యాణ్ గారికి మరి లుక్ సెట్ అవ్వలేదు అని అంటారు. చాలా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా తగ్గిందని అంటున్నారు. లేదమ్మా, చాలా బాగుందమ్మా, సినిమా పరంగా చాలా సూపర్ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి ఫస్ట్ మూవీ కదా, ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పండుగనే చెప్పుకోవచ్చు. పండుగ అమ్మా, అన్ని పండుగ కలిపి ఒక పనమ్మా, అన్ని సంవత్సరాలు కలిపి ఒకే పండుగ వచ్చిన వాళ్ళ మాకు. ప్రతి పండుగ మళ్ళీ నెక్స్ట్ పండుగ రెడీ ఉన్నాం. ఓజీ ఎలా ఉండబోతుందండి? ఓజీ ప్రళయమ్మా, చాలా బాగుంది సినిమా. ఎలా అనిపించిందండి సినిమా? అయితే పేట్రియాటిక్ ఫిలిం అండి, తగ్గట్టుగానే పేట్రియాటిక్ ఫిలిం అయితే కరెక్ట్గా తీశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ తెలుసు మనకి. సినిమా ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో అనేది ఎక్సలెంట్ అండి సినిమా మాత్రం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఎలా అనిపించింది? ఎంట్రీ అయితే మీరు చెప్పవసరం లేదు, ఆయన పేరులోనే ఒక పవర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ. ఆయన పవర్ ఎంట్రన్స్ అదే. సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? మనది దేశకి అంటే మన దేశ సంపద అంతా చేస్తారు కదా, నాశనం చేస్తారు కదా ఔరంగజాబ్, అక్కడ మన వాళ్ళందరూ కలిసి తిరగబడతారు. అక్కడ పవన్ కళ్యాణ్ మన అందరూ తిరగబడిన దగ్గర మనకు బాగా కనెక్ట్ టచింగ్ అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ ఇంకా ఎక్సలెంట్ అండి. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కదా అండి, ఫ్యాన్స్ అందరికి ఒక పండుగనే చెప్పుకోవచ్చు. మీరు మా దాంట్లో అసలు ఎలాంటి ఇంకా కరెక్షన్ నెగిటివ్ లేదు, ఇంకా దానికి ఇంకా ఎక్స్ట్రాడినరీ. సినిమా అయితే ఎక్సలెంట్ అండి. మరి కీరవాణి గారి మ్యూజిక్ ఎలా అది ఇంకా ఆయన మార్క్ అంతే, మార్క్ అలా దిగిపోద్ది అంటుంది. ఎలా అనిపించిందండి సినిమా? అయితే బాగానే ఉందండి, కానీ ఆ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో నా మైండ్ నుంచి పోవట్లేదు. అది నాకు అసలు అది చెప్పడం కూడా రావట్లేదు. దాని మీద ఆ గుర్రాల సీన్ అయితే ఎక్స్పెషల్లీ పాటల గుర్రాలు ఇంకా బాగుంది. సినిమా అయితే బాగుంది, అది సినిమా అయితే ఓవరాల్ బాగుంది, కానీ విఎఫ్ఎక్స్ చాలా డీజం అయితే హైలైట్ అసలు. ఓకే, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, కాబట్టి విఎఫ్ఎక్స్ చూడలేదు కాబట్టి కొంచెం బాగా. ఫస్ట్ రోజు మాత్రం 500 కోట్లు, ఫస్ట్ రోజు మాత్రం 500 కోట్లు ఖచ్చితంగా. బ్రేక్ చేస్తుంది. ఏదైనా బ్రేక్ అయిపోయింది అంతే. సెకండ్ వచ్చిందంటే మాత్రం తగ్గేదే లేదు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి ఫస్ట్ మూవీ కదా అండి, సో ఫ్యాన్స్ అందరూ పండుగనే చెప్పుకోవచ్చు. పండుగ మామూలు పండుగ
కాదు. నేను ఫస్ట్ ఇది మూడోసారి రావడం. నైట్ 12 తెల్లారుజాము 3 ఇది ఒకటి 3 షోలు ఇక్కడనే ఉంటాయి. ఈరోజు సాయంత్రం మనం పోతూనే ఉంటాం పవన్ కళ్యాణ్ అంతే. అది ఎలా అనిపించిందండి సినిమా? ఫ్యాంటాస్టిక్ మేడం, బాగుంది సినిమా, చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిపి చూడొచ్చు సినిమాని. సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? సినిమా సనాతన ధర్మం బాగా కనెక్ట్ అయింది. మన అంటే అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే అని చెప్పి బాగా చూపించేసి. అంటే పవన్ కళ్యాణ్ గారికి లుక్స్ సెట్ అవ్వలేదు అని అన్నారు కదా. లేదు మేడం, ఓవరాల్ అన్ని బాగున్నాయి. అక్కడక్కడ VFX కొద్దిగా సినిమా అన్నప్పుడే అక్కడ తేడా ఉంటాయి మేడం. ఇబ్బంది లేదు, సినిమా అయితే సూపర్ ఉంది. ఫ్యామిలీతో సహా చూడొచ్చు మనం. డైరెక్షన్ పరంగా కూడా మరి ఇద్దరు చేంజ్ అయ్యారు అని అన్నారు కదా, మరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే విధంగానే ఉన్నారు. మీరు చెప్పినట్టు కరెక్టే మేడం, అది కొద్ది డైరెక్షన్ లోపాలు ఉన్నాయి. కిష్ గారు బాగా చేశారు. జ్యోతి కృష్ణ ఫస్ట్ సినిమా అనుకుంటే డైరెక్ట్ చేసింది. ఇంకా కొద్దిగా కేర్ తీసుకుంటే బాగుండే సినిమా. సెకండ్ పార్ట్ కూడా ఉంది. మెగా ఫ్యామిలీలో ఎవరితో చేస్తారు నాకు తెలిసి. నెక్స్ట్ ఓజీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్? ఓజీ చెప్పక్కలేదు మేడం, ఫ్యామిలీ మూవీ అది, సీతి డైరెక్షన్ అది, చెప్పక్కల యూనివర్సల్ వెళ్ళిపోద్ది సినిమా. అక్క మమ్మల్ని అడిగి ఎలా అనిపించింది సినిమా? అక్క సినిమా అయితే సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్, మెంటల్ మాస్. మేకపులి ఫైట్ అయితే మామూలుగా లేదు. పవన్ అన్న డ్యూటీ ఎక్కేశాడు. అసలు కీరవాణి సార్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మామూలుగా లేదు. సినిమా అయితే సూపర్ ఉంది. విఎఫ్ఎక్స్ కూడా బాగాలేదన్నారు, పర్లా బాగానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్. 18 minutes ఫైట్ పవన్ సార్ డైరెక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. ఫ్యామిలీ మూవీ అండ్ ఈ ప్రెసెంట్ జనరేషన్ కి సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలో చెప్పారు పవన్ అన్న. చాలా బాగుంది సినిమా. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కదా, మరి ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పండుగనే చెప్పండి. జాతర ఫుల్ మీల్స్ అంతే మాట చెప్పడం. చాలా సినిమా అయితే చాలా బాగుంది. నిధి అగర్వాల్ గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి మధ్య సీన్స్ ఎలా బాగానే ఉన్నాయి కూడా, పర్లేదు. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా చాలా బాగుంది, హైలెస్ట్. బాబీ డియోల్ గారు అసలు ఆ యాక్టింగ్ బాగా చేశారు. మూవీలో హైలైట్ ఏంటో? మూవీ హైలైట్ మేకపులి ఫైట్స్ ఒకటి, పవన్ అనే డైలాగ్ డెలివరీ, క్లైమాక్స్ ఫైట్ అయితే సూపర్. బ్యాక్గ్రౌండ్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా చెప్పాల్సిన కిరణ్ సార్ మామూలు కట్టలేదు, చాలా బాగుంది. ఇంకా అంతే, ఇంకా చెప్పలేదు. ఇంకా సూపర్ సినిమా అయితే. బ్లాక్ మాటల్లో చెప్పేది కాదు. ఫైట్స్ ఎలా అనిపించింది? సినిమాకి టాప్ అయితే ఫైట్స్ పవన్ అనే లుక్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మరి ఓజీ కోసం వెయిటింగ్ కోసం కళ్ళు అసలు తెరుచుకొని చూస్తాం మేము. ఓజీ కోసం అంటే క్లైమాక్స్ లో ట్విస్ట్ ఏం లేదు, పార్ట్ 2లో చూడమన్నారు అంతే. క్లైమాక్స్ అయితే బాగుంది. ఎలా అనిపించిందండి హరిహర వీరమల్లు? సినిమా అయితే సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. పవన్ కళ్యాణ్ ఇది ఒక కంబ్యాక్ మూవీ. ఆఫ్టర్ లాంగ్ టైం వీఆర్ వెయిటింగ్ ఫర్ ఒక మంచి సినిమా కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది, సూపర్ గా ఉంది సినిమా అయితే. అంటే విఎఫ్ఎక్స్ కూడా కొంచెం తగ్గింది అని అంటున్నారు కదా. విఎఫ్ఎక్స్ కంటే కూడా సినిమా అంతా కూడా స్టోరీతో, కళ్యాణ్ గారి యాక్టింగ్ తో కూడా మొత్తం కట్టిపడేశారు. విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ ఏమి కనిపించాం మనకి. సినిమా అయితే సూపర్ ఉంది. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వచ్చారు కదండి, చాలా ఇయర్స్ తర్వాత. మరి ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పండుగనే చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా ఒక మంచి పండుగ వాతావరణం, మా అందరికీ కూడా ఒక మంచి ఫీస్ట్ లాగా ఉంది సినిమా. ఇటువంటి సినిమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం. దో ఈజెస్ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో ఉన్నా కూడా దీనికోసం కూడా కొంత సమయం కేటాయిస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. అంటే సినిమాలో మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? మొత్తం స్టోరీ కానీ, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, మొత్తం ఒక స్టోరీ లైన్ కూడా ఒక మన సంస్కృతి సంప్రదాయం, కోనూరు వజ్రం దగ్గర నుంచి మన సంస్కృతి సంప్రదాయాన్ని నమ్ముకొని దాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న పాయింట్ మాత్రం ప్రతి ఒక్కరికి టచ్ అవుతుందని నేను అనుకుంటాను. హైలైట్ సీన్ ఏంటండి మూవీ మొత్తంలో చూసుకుంటే? స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం సినిమా అంతా హైలైట్ గానే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంట్రీ సీన్ అదిరిపోయింది. అట్లాగే ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత కూడా ఆయన ఒక ఫైట్ ఉంటుంది, గోల్కొండ ఉంటుంది, మన రెడ్ ఫోర్ట్ ఎంట్రీ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం సూపర్ ఉంటుంది. కాంట్రవర్సీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయంటారు సినిమాలో? ఎక్కడ ఏమీ లేవమ్మా. అందరినీ కనెక్ట్ చేసేది మన సంస్కృతి మీద బాగా ఎలా కాపాడుకోవాలి, ఒక యూదుడికి ఎట్లా తయారవ్వాలి, మనకు కాపాడుకోవాలంటే సినిమా స్టోరీ మొత్తం అదే ఉంటుంది. అంటే నెక్స్ట్ మరి ఓజీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఓజీ అయితే ఇంకో రేంజ్ లో ఉంటుంది అనుకున్నాం. మొత్తానికి ఒక వేరేలో ఎరగదీస్తుంది అనుకుంటున్నాం మేమైతే. ఓవరాల్ గా ఏం చెప్తారు మరి హరిహర వీరమల్లు గురించి? బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.